హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు కథ ప్రేమంటే ఇదేరా 16వ భాగాన్ని వినేద్దాం. అభి సాధ్విని ఇంటి దగ్గర డ్రాప్ చేయడానికి తీసుకెళ్తాడు. అభి చేయి పట్టుకుని భుజంపై వాలుతుంది సాధ్వి. ఈ రోజుకి నాతో ఉండిపోతావా అంటాడు అభి. వద్దు, మీ పోలీస్ వాళ్ళని నమ్మడానికి లేదు. ఏదైనా వర్క్ ఉంటే అన్నీ వదిలి వెళ్ళిపోతారు. అన్నయ్య ఎక్కడికైనా వెళ్తే వదిన ఒక్కతే అవుతుంది ఇంట్లో అంటుంది సాధ్వి. సాధ్వి తలని తన గుండెకి హత్తుకొని మా జాబ్ అలాంటిది, మరి తప్పదు కదా అంటాడు అభి. ఇంటి ముందు కారు ఆపుతాడు అభి. సాధ్వి ఫాస్ట్గా కార్ దిగి వెళ్ళు త్వరగా అంటుంది. ఏ అంత తొందర, పద ఇంట్లోకి వెళ్దాం అంటాడు అభి. ఓయ్ ఎక్కడికి వస్తున్నావు? నన్ను ఇప్పుడు నీతో చూస్తే నా పని అంతే అంటుంది సాధ్వి. అదేంటి, మరి ఇంటికి ఎలా వచ్చావు అంటాడు అభి. హీ ఫ్రెండ్ ఇంటికి అని చెప్పి వచ్చాను, ప్లీజ్ వెళ్ళు త్వరగా అంటుంది సాధ్వి. నో వే, ఇంట్లోకి రావాల్సిందే అంటాడు అభి. అభి ప్లీజ్ నన్ను బుక్ చేయకు అంటూ బ్రతిమలాడుతుంది సాధ్వి. వెళ్తే నాకేంటి అంటాడు. నీకేంటి అని అడుగుతుంది సాధ్వి అయోమయంగా. ఒక ముద్దిస్తానంటే వెళ్తాను, లేదు అంటే పద ఇంట్లోకి వెళ్దాం అంటాడు అభి కారు దిగుతున్నట్టు చేస్తూ. అయ్యో వద్దు అంటూ డోర్ క్లోజ్ చేసి విండోలో నుండి తల లోపలికి పెట్టి అభి బుక్కపై ముద్దు పెట్టి ఇక వెళ్ళు అంటూ లోపలికి పరుగు తీస్తుంది. తను చూసి నవ్వుతూ వెళ్ళిపోతాడు అభి. ఇదంతా తన రూమ్ నుండి చూసి నవ్వుకుంటూ ఉంటారు ఆదిత్య అక్షర బుక్కపై ముద్దు పెడతాడు తన చుట్టూ చేతులు వేస్తూ. అబ్బా వదిలు ఆదిత్య, డోర్ ఓపెన్ చేయాలి, సాధ్వి వచ్చేసింది అంటూ లేచి బెడ్ పక్కన ఉన్న చీర ఫాస్ట్గా కట్టుకొని బయటికి వెళ్ళిపోతుంది ఆదిత్య. నవ్వుతూ పడుకుంటాడు. రాత్రి వరకు అందరూ ఇంటికి చేరుకుంటారు. 2 రోజుల తర్వాత ఎవరి పనుల్లో వాళ్ళు ఉండగా ఇంటికి వస్తాడు ఆదిత్య. అన్నయ్య నువ్వు ఈ టైంలో వచ్చావేంటి, వర్క్ లేదా అంటుంది సాధ్వి. అవునండి, ఇలా వచ్చారు, హెల్త్ బాగానే ఉందా అంటుంది అక్షర. సాధ్వి నాతో రా అంటాడు ఆదిత్య. ఎక్కడికన్నయ్యా అంటుంది సాధ్వి. ఏమైందిరా అంత కంగారుగా అన్నావు అంటూ కిందికి వస్తారు కృష్ణ గారు. సాధ్వి కొన్ని రోజులు ఇక్కడ ఉండదు అంటాడు ఆదిత్య. మళ్ళీ దాన్ని ఎక్కడికి పంపిస్తున్నావురా అంటుంది తులసమ్మ ఆదిత్యని పట్టుకొని. అవన్నీ తర్వాత చెప్తాను, మీరు కంగారు పడకండి అంటాడు ఆదిత్య. ఇంతలో సాధ్వి రెడీ అయి వచ్చేస్తుంది. వెళ్దామా అంటాడు ఆదిత్య. 10 నిమిషాల్లో హాస్పిటల్కి చేరుకుంటారు. అన్నయ్య ఇక్కడికి ఎందుకు వచ్చాం అంటుంది సాధ్వి. చెప్తాను పద అంటూ తనని పైకి తీసుకెళ్తాడు. ఆదిత్య వెనక పరుగులాంటి నడకతో వెళ్తూ అందరూ బాగానే ఉన్నారా అంటుంది సాధ్వి. ఆదిత్య ఐసీయూ బయట ఆగి గ్లాస్ విండో నుండి లోపలికి చూస్తాడు. లోపలున్న అభిని చూడగానే సాధ్వికి ప్రపంచం ఆగిపోయినట్టు అవుతుంది. కళ్ళ నుండి నీళ్లు అదే పనిగా వస్తున్నాయి. మాటలు రావట్లేదు, కాళ్ళు వణుకుతున్నాయి, ఒళ్ళంతా చెమటలు పట్టేశాయి. ఏమైందన్నయ్య అభికి అంటుంది కష్టంగా. ఫైరింగ్లో బుల్లెట్ తగిలిందిరా, తలకి తగిలేది జస్ట్ మిస్లో భుజానికి తగిలింది, తలకి కాళ్ళకి కూడా దెబ్బలు తగిలాయి, క్లీన్ చేసి డ్రెస్సింగ్ చేశారు, బుల్లెట్ తీసేశారు అంటాడు ఆదిత్య. అప్పుడే డాక్టర్ బయటకు వస్తారు. అభికి ఎలా ఉంది డాక్టర్ గారు అంటాడు ఆదిత్య. డోంట్ వరీ, భయపడాల్సిన అవసరం లేదు, ఎవరైనా జాగ్రత్తగా చూసుకునే వాళ్ళు ఉంటే ఈవినింగ్కి ఇంటికి వెళ్ళిపోవచ్చు అంటాడు డాక్టర్. నేను చూసుకుంటాను అంటుంది సాధ్వి. మీరు అతనికి ఏమవుతారు అంటాడు డాక్టర్. అభి వైఫ్ డాక్టర్ గారు అంటాడు ఆదిత్య. హో టేక్ కేర్, నథింగ్ సీరియస్ అంటూ వెళ్ళిపోతాడాయన. కాసేపటికి అభికి స్పృహ రావడంతో ఆదిత్య సాధ్వి ఇద్దరు వెళ్తారు చూడ్డానికి. సాధ్వి ఏడుస్తూ నిల్చోవడంతో ఆదిత్య వైపే చూస్తాడు అభి. ఎలా ఉంది అభి అంటాడు ఆదిత్య. అభి చిన్నగా నవ్వి మనకివి మామూలే కదా అంటాడు. నేను ట్యాబ్లెట్లు తెస్తాను అంటూ బయటికి వెళ్తాడు ఆదిత్య. సాధ్విని తన పక్కన కూర్చోబెట్టుకుని ఏడవకు సాధ్వి, ఇప్పుడు ఏమైంది, నేను బాగానే ఉన్నాను చూడు అంటాడు కళ్ళు తుడుస్తూ. అందుకే చెప్పాను నాకు ఈ పోలీస్ జాబ్ అంటే భయం అని అంటుంది సాధ్వి. ఏడవకే ప్లీజ్, ఈ బుల్లెట్ తగిలిన దానికంటే నువ్వు ఏడిస్తేనే ఎక్కువ బాధగా ఉంది అంటాడు అభి. అయినా సాధ్వి ఊరుకోకపోవడంతో ఇప్పుడేంటి జాబ్ మానేమనా మరి అంటాడు అభి. అప్పుడే ఆదిత్య లోపలికి వస్తాడు. అది నేను జాబ్కి రిజైన్ చేస్తున్నాను రా అంటాడు అభి ఆదిత్యాన్ని చూసి కన్ను కొడుతూ. ఓకే, నేను డిపార్ట్మెంట్లో ఇన్ఫార్మ్ చేస్తాను అంటాడు ఆదిత్య ట్యాబ్లెట్లు టేబుల్ మీద పెట్టి బయటికి వెళ్తూ. అయ్యో వద్దు అంటుంది సాధ్వి. వద్దు ఏంటి, ఇక నేను జాబ్కి వెళ్ళను, నీకు ఇష్టం లేని పని నేను చేయను అంటాడు అభి. నాకు ఇష్టమే, ముందు అన్నయ్యని పిలువు, నిజంగానే చెప్పేస్తాడు అంటుంది సాధ్వి. సాధ్వి తల మీద ఒక్కటేసి ఇదేవైనా స్కూల్ అనుకున్నావా, మీ అన్నయ్య వెళ్ళి అతను రాడు అని చెప్పగానే సరే అనడానికి అంటాడు నవ్వుతూ. సాధ్వి కూడా నవ్వి ఈ ట్యాబ్లెట్ వేసుకో అని ట్యాబ్లెట్ వేసి వాటర్ ఇస్తుంది. ఆ రోజు సాయంత్రం అభిని డిశ్చార్జ్ చేస్తారు. సాధ్వి నువ్వే డ్రైవ్ చెయ్యి, నేను వేరే పని చూసుకుని వస్తాను అంటాడు ఆదిత్య. సరే అని అభి కార్ సాధ్వి డ్రైవ్ చేస్తూ అభిని ఇంటికి తీసుకెళ్తుంది.
కార్ ఆపి అభి సైడ్ ఉన్న డోర్ తీసి అభికి సపోర్ట్గా నిల్చొని ఇంట్లోకి తీసుకెళ్తుంది. బెడ్ పైన పడుకోబెట్టి పిల్లో సెట్ చేసి బ్లాంకెట్ కప్పుతుంది. డాలర్కి అభిని అలా చూస్తే ఏమనిపించిందో కానీ డల్గా అభి పక్కనే కూర్చుంది. కాసేపటికి ఆదిత్య కూడా వస్తాడు. సాధ్వి లగేజ్ ఇస్తూ, మనకి అంత హెల్ప్ చేసిన అభిని మనం చూసుకోవాలి కదా, టైంకి మామయ్య గారు కూడా లేరు, కరెంట్ ట్రీట్మెంట్ కోసం అని కేరళ వెళ్ళారు. అక్షర ఈ టైంలో రావడం కరెక్ట్ కాదు. అమ్మ నాని అయితే అభికి మొహమాటంగా ఉంటుంది కదా, అందుకే నేను తీసుకొచ్చాను అంటాడు ఆదిత్య. నేను చూసుకుంటానన్నయ్య అంటుంది సాధ్వి. అభికి చెప్పి ఆదిత్య వెళ్ళిపోతాడు. సాధ్వి ఫుడ్ ప్రిపేర్ చేసి పైకి తీసుకొస్తుంది. అభిని కూర్చోబెట్టి తనే తినిపిస్తుంది. నువ్వు కూడా తిను అంటూ సాధ్వి చేయిని తన వైపే తిప్పుతాడు. మామయ్యకి చెప్పమంటావా అంటుంది సాధ్వి. వద్దు సాధ్వి, కరెంట్ ట్రీట్మెంట్ అయ్యాకే వాళ్ళు ఇక్కడికి రావాలి. ఈ విషయం చెప్తే వచ్చే ప్రయత్నం చేస్తారు, లేదా అక్కడే ఉండి టెన్షన్ పడతారు అంటాడు అభి. అభికి తినిపించేసి మూతి తుడిచి టాబ్లెట్లు వేస్తుంది సాధ్వి. అన్నీ కిచెన్లో సర్దేసి పసుపు వేసి పాలు తెస్తుంది. అభికి పాలు తాగించి పడుకోబెట్టి ఏవైనా అవసరం ఉంటే పిలువు అని చెప్పి అభి వెంట్రుకలు చేయితో పైకి అని నుదుటిపైన ముద్దు పెట్టి వెళ్ళబోతుంది. నువ్వెక్కడ పడుకుంటావు అంటాడు అభి. నా రూమ్ ఉంది కదా అంటుంది సాధ్వి. ఇక్కడే పడుకోవా అంటాడు. సరే అని అభి పక్కన చేరుతుంది. నొప్పిగా ఉందా అని అడుగుతుంది. లేదు అంటాడు అభి సాధ్విని తన దగ్గరికి లాక్కుని. ఏ బుద్ధిగా పడుకో, మళ్ళీ చేయి నొప్పి అవుతుంది అంటుంది సాధ్వి. ఒక చేతికే కదా ప్రాబ్లం, ఇంకో చేయి ఖాళీగానే ఉంది కదా అంటూ ఇంకా దగ్గరికి లాక్కుంటాడు. ఏం తింటావే నువ్వు, చేయి చూడు, సెంట్రల్ జైల్ సెల్ లాగా ఎలా ఉందో అంటుంది తన చుట్టూ ఉన్న అభి చేతిని విడిపించుకుంటూ. అయినా అభి వదలడు. నేను వేరే రూమ్లో పడుకుంటా నువ్వు ఇలా చేస్తే అంటుంది సాధ్వి. సరే ఏం చేయలే పడుకో అంటాడు అభి సాధ్వి పైన చెయ్యి వేసి పడుకుంటూ. ఇద్దరూ మాట్లాడుతూ నిద్రలోకి జారుకుంటారు. ఉదయం కళ్ళు తెరిచి అభికి ముద్దు పెట్టి తన రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యేసి రెడీ అయ్యి కిందికి వెళ్ళి కాఫీ చేసి వచ్చి అభిని లేపుతుంది. గుడ్ మార్నింగ్ బంగారం అంటూ లేస్తాడు అభి. చేయి నొప్పి ఎలా ఉంది అని అడుగుతుంది. ఒక్కరోజుకే తగ్గిపోదుగా, నిన్నటి కంటే బెటరే అంటాడు అభి. సరే వెళ్ళి ఫ్రెష్ అయ్యి రాపు, కాఫీ చల్లారిపోతుంది అంటూ అభికి వాష్రూమ్ వరకు సహాయం పట్టి బెడ్షీట్స్ మార్చి రూమ్ నీట్గా సర్దుతుంది. అభి ఫ్రెష్ అయ్యి రాగానే మళ్ళీ బెడ్ పైన కూర్చోబెట్టి కాఫీ ఇస్తుంది. అప్పుడు చూస్తాడు అభి సాధ్వి చీర కట్టుకుందని. చాలా హాట్గా ఉంది అంటాడు అభి. కాఫీ అలానే ఉంటుంది, బాగుంటుంది అంటుంది సాధ్వి. కాఫీ కాదు అంటాడు అభి సాధ్వి వైపే చూస్తూ. అభి చూపు ఎక్కడుందో తెలిసి కనపడకుండా చీర సర్దేస్తుంది. అభి నిట్టూర్చి, కనిపించాలనే కదా చీర కడతారు, చూస్తే దాచేస్తారేంటో మీ అమ్మాయిలు అంటాడు. సాధ్వి నవ్వుతూ కాఫీ కప్ తీసుకుని వెళ్ళిపోతుంది. మళ్ళీ వస్తావు కదా అప్పుడు చెప్తానే నీ పని అనుకుంటాడు అభి. అనుకున్నట్టుగానే కాసేపటికి బ్రేక్ఫాస్ట్ పట్టుకొని వస్తుంది సాధ్వి. అభి పక్కన కూర్చొని నోటి దగ్గర పెడుతుంది. అభి మొహం పక్కకి తిప్పేస్తాడు. తినవా అంటుంది సాధ్వి. నాకొద్దు అంటాడు అభి అలిగినట్టు మొహం పెట్టి. ఆ ప్లేట్ పక్కన పెట్టి ఎందుకు అంటుంది సాధ్వి. వద్దు అన్నావా, వద్దంతే అంటాడు అభి. తినకపోతే టాబ్లెట్లు ఎలా వేసుకుంటావు అని అడుగుతుంది. నీ టిఫిన్ వద్దు, నీ టాబ్లెట్లు వద్దు అంటాడు. ఇంతలోనే ఏమైంది అనుకుంటుంది సాధ్వి. అభి నవ్వు కంట్రోల్ చేసుకోవడం చూస్తుంది సాధ్వి. సాధ్వికి అభి అలక అర్థమై, తిని టాబ్లెట్ వేసుకుంటే ముద్దు పెడదాం అనుకున్నానే, వద్దు అంటున్నావు కదా, వదిలే అంటుంది సాధ్వి డోర్ వైపే నడుస్తూ. సాధ్వి ఆగు, నాకు ఆకలిగా ఉంది అంటాడు అభి. వద్దన్నావు కదా అంటుంది. ముద్దన్నావు అంటాడు. సాధ్వి నవ్వి టిఫిన్ తినిపించి టాబ్లెట్లు వేసి ఇక పడుకో అంటుంది. మరి ముద్దు అంటాడు అభి. ఆ ఐటమ్ మధ్యాహ్నం చేస్తా అంటుంది సాధ్వి. ఇది చీటింగ్ అంటాడు అభి. నీకు మాత్రమే వచ్చు అనుకున్నావా, మాకు కూడా వచ్చు బాబు అంటుంది అభి మొహంలో మొహం పెట్టి. రాక్షసి అంటాడు అభి. థ్యాంక్ యూ అంటూ వెళ్ళడానికి వెనక్కి తిరుగుతుంది. సాధ్వి చీర కొంగు పట్టుకుని లాగుతాడు అభి. చీర పిన్ ఊడిపోయి బ్యాలెన్స్ మిస్ అయి సాధ్వి అభి పక్కన పడుతుంది. వెంటనే సాధ్వి మీదకి చేరుతాడు అభి. అభి లే అంటుంది సాధ్వి అభిని పక్కకి తోస్తూ. అభి సైలెంట్గా సాధ్వి కష్టాలు చూస్తూ ఉండిపోతాడు. లేక అభి నాకు పని ఉంటుంది. ఎలా పుట్టావి ఇంత అందంగా అంటాడు అభి సాధ్వి బుక్కలాగుతూ. గట్టిగా తోస్తే చెయ్యి ఎక్కడ నొప్పి పుడుతుందని సాధ్వి అలాగే ఉండిపోతుంది. అభి చేతి సాధ్వి నడుము నుండి ఇంకా కొంచెం కిందికి వెళ్ళి కుర్చీలు లాగేస్తుంది. మెడవంపుల్లో మొహం పెట్టి ముద్దులు పెడుతుంటాడు అభి. సాధ్వి మైకంలో మునిగిపోతుంది.
అభి చుట్టూ చేతులు వేసి పట్టుకుంటుంది అప్రయత్నంగా. అభి మెల్లగా సాధ్వి చీర బయట తప్పిస్తాడు. మొహం నిండా ముద్దులు పెడుతూ ఉంటాడు. పెదాలు అందుకుంటాడు. చేతులు వాటి పనులు అవి ఉన్నాయి. సాధ్వి తేరుకుని, వదులవి ప్లీజ్, నాకు భయం వేస్తుంది అంటుంది. ఇంకోసారి అలా ఊరించి వెళ్ళిపోతావా అంటాడు అభి. అంటూ తల అడ్డంగా ఊపుతుంది. మళ్ళీ అలా చేసావే అనుకో, ఇప్పుడు ఎక్కడ ఆపానో అక్కడి నుండి స్టార్ట్ చేస్తా అంటూ అభి పక్కకి జరగగానే చీర చేతిలో పట్టుకుని తన రూమ్కి పరిగెడుతుంది. సాధ్విని చూసి నవ్వుకొని, నాతోని ఆటలా, ఈ పూటకి ఈ డోస్ చాలు పాపం అనుకుంటాడు. తన రూమ్కి వెళ్ళి డ్రెస్ వేసుకుని, బాబోయ్ అభితో చాలా జాగ్రత్తగా ఉండాలి. అయినా నాకు ఏమైంది, అభి చేయి వేస్తే నన్ను నేను మర్చిపోతున్నాను, వామ్మో ఈ పోలీసోడు మామూలోడు కాదు అనుకుంటూ ఇంకా పరిగెడుతున్న తన గుండె వేగాన్ని కంట్రోల్ చేసుకుంటుంది. మళ్ళీ కిందికెళ్ళి తన పని చేసుకుంటుంది. మధ్యాహ్నం అభి రూమ్కి వెళ్ళగానే తన డ్రెస్ చేంజ్ చేయడం వల్ల గమనించి మార్నింగ్ జరిగిందని ఎఫెక్ట్ అనుకుంటూ నవ్వుకుంటూ ఉంటాడు. అభి కళ్ళలోకి సూటిగా చూడలేకపోతుంది సాధ్వి. అన్నం తినిపించి టాబ్లెట్లు వేస్తుంది. అభికి టైం మిస్ అవ్వకుండా ఫుడ్ పెట్టడం, టాబ్లెట్లు వేయడం, అన్ని పనులు చేసి పెట్టడం, జాగ్రత్తగా చూసుకోవడం వల్ల అభి గాయాలు వారం రోజుల్లో తగ్గుముఖం పట్టాయి. తన గాయాలు ఎలా ఉన్నా సాధ్వితో లవ్, రొమాన్స్ మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు. డాక్టర్ ఇచ్చిన మందుల కంటే సాధ్వి ఇచ్చే మెడిసిన్స్కే త్వరగా తగ్గినట్టున్నాయి గాయాలు. అభి ఇంటిని కూడా తనకు నచ్చినట్టు సెట్ చేసింది సాధ్వి. అభి కాలు నొప్పి కూడా తగ్గడంతో ఒకరోజు స్టెప్స్ దిగి కిందికి వస్తూ అక్కడున్న వాళ్ళ అమ్మ ఫోటో చూసి, ఈ ఫోటో నా బుక్స్లో ఉండాలి కదా, నీకెక్కడ దొరికింది అంటాడు అభి హ్యాపీగా. మన ఇంట్లో ఏమేమి ఉన్నాయో నాకు తెలీదా అంటుంది సాధ్వి. అభి సాధ్విని హక్ చేసుకుని, ఐ లవ్ యూ సో మచ్ బంగారం అంటాడు. లవ్ యూ టూ అంటుంది సాధ్వి. దాక్షాయణి గారి ఫోటో వైపే చూస్తూ ఉంటారు ఇద్దరు. ఇంటికే కొత్త కళ తెచ్చావు బంగారం అంటాడు అభి. సాధ్వి నవ్వి, అత్తయ్య నవ్వు అలాంటిది మరి అంటుంది. ఇద్దరు కిందికి వస్తారు. సాధ్వి కాఫీ తీసుకుని వచ్చి అభికిచ్చి, ఈరోజు డాక్టర్ గారు చెక్ చేయడానికి వస్తారు అంటుంది. తగ్గిపోయింది కదా మళ్ళీ ఎందుకు అంటాడు అభి. తగ్గిపోయిందని నువ్వు చెప్పొద్దు, డాక్టర్ గారు చెప్పాలి అంటుంది. సాధ్విని తన పైన కూర్చోబెట్టుకుని, నువ్వు ఇలా సేవలు చేస్తూ నన్ను ఇంట్లోనే కూర్చోబెట్టావే అనుకో, లావుగా అయిపోతాను అంటాడు అభి. నువ్వు ఎంత లావుగా ఉన్నా మోసేది నేనే కదా, నీకేంటి బాధ అంటుంది సాధ్వి అభి మెడ చుట్టూ చేతులు వేస్తూ. అచ్చా, అంత ఈజీ కాదు బంగారం నన్ను భరించడం అంటాడు అభి. ఖాళీ అయిన కాఫీ కప్ పక్కన పెట్టి సాధ్వి చుట్టూ చేతులు వేస్తూ. అంటే కొడతావా అంటుంది సాధ్వి. నీకు అలా అర్థమైందా అంటాడు అభి. మరి ఇంకా ఏం చేస్తావు అంటుంది సాధ్వి. అభి సాధ్విని ఒక్కసారిగా దగ్గరికి లాక్కుని ఆమె పెదాలు తన పెదాలతో బంధిస్తాడు. ఊపిరాడక ఆమె గింజుకుంటుంది. కాసేపటికి వదిలి ఆమెని వదిలేస్తాడు. అంటూ గాలి పీలుస్తూ, ఊపిరి ఆడట్లేదు, అలా చేస్తే చచ్చిపోతాను అంటుంది సాధ్వి. అభి గుండెలపై కొడుతూ, చూసావా దీనికే కింద మీద అయ్యావు, ఇక లైఫ్ అంతా అంటే అని అభి పూర్తి చేసేసరికి ఈసారి ముద్దు యుద్ధం ప్రకటించింది సాధ్వి. చాలాసేపు కొనసాగించింది ఆ పెదాల యుద్ధం. ఊపిరి ఆడక సాధ్వి కంట్లో నీళ్లు చెంపలు తాకాయి. ఆ వేడి కన్నీటి స్పర్శకి అభి సాధ్విని వదిలాడు. చూసావా, నిన్ను నేను తప్ప ఎవరూ భరించలేరు అంటుంది సాధ్వి. అరే ఒక్కదానివే పోటీ పడి నేనే గెలిచాను అంటే ఎలాగే అంటాడు అభి. ఆ మాటకి అర్థమైన సాధ్వి అభిని కొట్టడం మొదలుపెట్టింది. ఎవత్తి అది నీకు ముద్దు పెట్టేది, రమ్మని నిన్ను దాన్ని కలిపి షూట్ చేస్తా అంటుంది సాధ్వి. అభి నవ్వుతూ సాధ్వి తలకి తన తల నానించి, లైఫ్ లాంగ్ నేను నీవాన్ని మాత్రమేనే, నువ్వు చచ్చినట్టు నన్ను భరించక తప్పదు, అలసలే క్రికెట్ టీం ప్లాన్ చేశాను అంటాడు అభి కందిపోయిన సాధ్వి పెదని చేతితో తాకుతూ. ఎటు మాట్లాడినా మళ్ళీ క్రికెట్ టీం దగ్గరికి వస్తావా మ్యాటరు అంటుంది సాధ్వి. పోనీ బెటాలియన్ ప్లాన్ చేద్దామా అంటాడు అభి. అబ్బా నీకు వేరే టాపిక్ ఉండదా మాట్లాడడానికి అంటుంది సాధ్వి. వాళ్ళు అలా ఉండగానే డోర్ బెల్ మోగుతుంది. డాక్టర్ గారు వచ్చారేమో అంటూ వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తుంది సాధ్వి. డాక్టర్ ఆదిత్య, అక్షర ముగ్గురు వచ్చింటారు. సాధ్వి అక్షరాన్ని హక్ చేసుకుని, హాయ్ వదిన అంటూ బయటే మాట్లాడుతుంది. డాక్టర్ ఆదిత్య ఇద్దరు లోపలికి వెళ్ళిపోతారు. అక్షర సాధ్వి మొహం చూసి, ఏంటి మేమేమైనా డిస్టర్బ్ చేశామా అంటుంది. వదిన అంటుంది సాధ్వి సిగ్గుపడుతూ. సరిపదా అంటూ ఇద్దరు లోపలికి వెళ్తారు. అప్పటికే డాక్టర్ చెక్ చేస్తుంటాడు. గుడ్ అభిమన్యు గారు, సచ్ ఎ ఫాస్ట్ రికవరీ అంటాడు. అభి సాధ్వి వైపు చూస్తాడు.
ట్యాబ్లెట్స్ ఇంకొన్ని రోజులు కంటిన్యూ చేయండి. హెవీ వెయిట్స్ కొన్ని రోజులు లిఫ్ట్ చేయొద్దు. లైట్ మజిల్ ఎక్సర్సైజ్ చేయండి రోజు అని చెప్తాడు డాక్టర్ సాధ్వితో. ఓకే డాక్టర్ గారు అని చెప్తుంది సాధ్వి. ఆదిత్య వెళ్ళి డాక్టర్ని పంపించొస్తాడు. ఆదిత్య ఇల్లుని చూస్తూ, లాస్ట్ టైం వచ్చినప్పుడు చూడలేదు కానీ ఇల్లు బాగా డెకరేట్ చేసావు బావా అంటాడు. ఇన్ని రోజులంటే బ్యాచిలర్ కొంప కానీ ఇప్పుడో అంటాడు అభి. హో ఇప్పుడు అంటాడు ఆదిత్య. నేను కాఫీ తెస్తాను అంటూ వెళ్తుంది సాధ్వి. ఆగండి పెళ్లి కూతురు గారు అంటుంది అక్షర. సాధ్వి అయోమయంగా చూస్తుంది. అవును అభి, మా చెల్లికి బావకి పెళ్ళి అనుకున్నాం అంటాడు ఆదిత్య అభి భుజంపై చెయ్యి వేసి సైగ చేస్తూ. అప్పుడు చెప్పావు అతని గురించేనా అంటాడు అభి సాధ్విని ఇంకా ఉడికిస్తూ. అన్నయ్య ఎవరా బావా అంటుంది సాధ్వి కోపంగా. మన అత్త కొడుకు సాధ్వి అంటాడు ఆదిత్య. నాకు తెలియని అత్త కొడుకు ఎవరు? అదంతా నాకు అనవసరం, నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు అంటుంది సాధ్వి. ఎందుకు అంటాడు ఆదిత్య. సాధ్వి అభి వైపే చూస్తుంది. అడుగుతున్నాడు కదా చెప్పు, ఎందుకు ఇష్టం లేదు అంటాడు అభి. సాధ్వి కళ్ళు మూసుకుని ఊపిరి పీల్చుకుని, అన్నయ్య నేను అభిని ప్రేమిస్తున్నాను అంటుంది. అందరూ నవ్వుతారు. మెల్లగా కళ్ళు తెరిచి చూస్తుంది. ఈ మాట నీతో చెప్పించాలనే ఇంతసేపు వెయిట్ చేశాను. మన అత్త కొడుకు మన బావ అన్నీ అభినే అంటాడు ఆదిత్య. సాధ్వి మూతి ముడిచి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. సాధ్వి సాధ్వి అంటూ వెనకే వెళ్తుంది అక్షర. అభి ఆదిత్య నవ్వుతారు. సాధ్వి కిచెన్లోకి వెళ్ళి కాఫీ చేస్తూ ఉంటుంది. అక్షర తన వెనకే వెళ్ళి, అమ్మో మా సాధ్వికి కోపం కూడా వస్తుందా అంటుంది. సాధ్వి ఏమీ మాట్లాడదు. నాతో కూడా మాట్లాడవా అంటుంది అక్షర. నువ్వు నాకు చెప్పావా అన్నయ్యకి విషయం తెలుసని అంటుంది సాధ్వి. సాధ్వి భుజాలపై వెనక నుండి చేతులు వేసి, నీకు మీ అన్నయ్య సర్ప్రైజ్ ఇవ్వాలి అనుకున్నాడు. ఇంట్లో వాళ్ళతో నాన్నతో కూడా మాట్లాడేశారు. నీతో చెప్పొద్దన్నారు, అందుకే ఆయన కోసం చెప్పలేదు. సారీ వదినా అంటుంది అక్షర. అక్షర వదిన అని ఎందుకు పిలిచిందో అర్థమై, వదిన అంటుంది సాధ్వి గారాలిపోతూ. పెళ్లి వరకు దాచుకో ఈ సిగ్గు అంటుంది అక్షర. వదిన అంటూ అక్షరాన్ని హక్ చేసుకుంటుంది సాధ్వి. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతున్న స్టెప్స్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.